హలో అండి. వెల్కమ్ టు ద ఛానల్ బాలామృతం. ఈరోజు మన వీడియోలో మునగాకు పప్పు ఎలా చేయాలో చూద్దాం. మన ప్రకృతి సంపదలో మునగాకు కూడా ఒకటి. మునగాకులో విటమిన్స్, మినరల్స్, ఎమినో యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ముందుగా మనం ఒక కప్పు దాల్ని తీసుకుని వాష్ చేసుకుని ఒక అరగంట నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ మసూర్ దాల్ని తీసుకున్నాను. మీరు కందిపప్పును కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రెష్ మునగాకులను తీసుకుని లేత ఆకులను గిల్లుకోవాలి. పప్పులోకి అయితే లేత ఆకులు బాగుంటాయి. అలాగే కారపొడిలోకి అయితే ముదురు ఆకులను తీసుకోవాలి. క్యారెట్ తింటే మాత్రమే వచ్చే విటమిన్ ఏని 10 రెట్లు అధికంగా మునగాకు ద్వారా పొందవచ్చు. అలాగే మనకు పాల నుంచి లభించే కాల్షియం 17 రెట్లు, పెరుగు నుంచి పొందే ప్రోటీన్ 8 రెట్లు, అరటిపండు నుంచి పొందే పొటాషియంని 15 రెట్లు అధికంగా మునగాకు నుంచి పొందవచ్చు. మునగాకును వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. చూసారు కదా, పప్పు కూడా నానిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద పాత్ర పెట్టుకుని వాటర్ పోసుకుని వాటర్ని బాయిల్ అవనివ్వాలి. బాయిల్ అయిన వాటర్లో ముందుగా నానబెట్టుకున్న పప్పును వేసుకోవాలి. అలాగే దానిలో 2 టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇంకా 2 పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే కొద్దిగా చింతపండును కూడా వేసి ఒకసారి కలుపుకుని మూత పెట్టి పప్పును మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు దీనిలో మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మునగాకును వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆకుకూరలను ఎప్పుడూ పప్పుతో పాటు కలిపి ఉడికించకూడదండి. ఆకుకూరలు ఎక్కువసేపు ఉడికితే వాటిలో పోషకాలన్నీ పోతాయి. చూసారు కదా, ఆకుకూర సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు దీనిలో మీ రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకుని ఈ పప్పుని పప్పు గుత్తి లేదా స్మాషర్తో మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు ఈ పప్పులోకి మనం పోపులు రెడీ చేసుకుందాం. దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ కాదాక శనగపప్పు, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే కొద్దిగా ఇంగువను కూడా వేసి పోపు వేగాక పప్పులో కలిపేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ అనేక రోగాల నివారిణి అయిన మునగాకుతో పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇదండి ఇవాల్టి రెసిపీ. మరొక హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.